Congratulations to Volga Videos. For 18 million subscribers. Do subscribe to Volga Videos. సార్ యాక్చువల్గా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ సినిమాస్ ఎలా అయిపోయినాయి అంటే ట్రైలర్లో చాలా ఇంప్రెస్ చేస్తున్నారు, బట్ సినిమాకి వెళ్తే అది ఉండట్లా. ఫ్రాంక్లీ స్పీకింగ్, రీసెంట్గా రిలీజ్ అయిన చాలా సినిమాలు అదే పరిస్థితి. హార్డ్లీ ఓ 2 days ఆడుతున్నాయేమో, పెద్ద హీరోలు అయితే ఒక వారం రోజులు ఆడిపిస్తున్నారు, తర్వాత అవి ఎటు వెళ్ళిపోతున్నాయి ఎవరికి కూడా తెలియదు, ఎవరు పట్టించుకోవట్లేదు. కొన్ని సందర్భాల్లో ప్రొడ్యూసర్స్ కూడా మెన్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం, మేము నెంబర్లు వేసుకుంటున్నాం కావాలి అని చెప్పేసి. సో మీ సినిమా ఆడియన్స్ని నిజంగా జెన్యున్గా ఎంత కనెక్ట్ చేస్తుంది? ఎందుకంటే సార్, ఎవరైనా సరే మేము మీకు ఒక చిన్నపాటి అడ్వైస్ ఇస్తాము, లెక్చర్ ఇస్తామంటే మాకు వద్దు, మేము చూడడం, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా ఆ 2 గంటలు మేము వచ్చి కూర్చున్నామంటే మేము ఖర్చు పెట్టిన డబ్బులకి మేము ఎంతో కొంత ఎంటర్టైన్ అవ్వాలి అని అనుకునే జనాలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మీ సినిమా అలాంటి వాళ్ళకి ఎలాంటి ఒక ఆన్సర్గా ఉంటుందంటే వాట్ విల్ సే? బేసిక్గా యాజ్ అ ఫిల్మ్ మేకర్గా ఏంటంటే అండి, మనం ఎక్కడో చోట ఏంటంటే ఈ టీజర్ ట్రైలర్ మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఒక హానెస్టీతో ప్రజెంట్ చేస్తాం. బేసికలీ ఈ డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు మన సినిమాలో 2 జోనర్స్ ఉన్నాయి. ఒకటి ఒక సీరియస్ టాపిక్, ఒకటేమో ఎంటర్టైన్మెంట్ టాపిక్. సో ఈ 2 టాపిక్స్ని మనం ఏది హైడ్ చేయకుండా ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దామని చెప్పి మా టీం అంతా కలిసి హానెస్టీగానే మనం 2 వదిలేసాం. బేసిక్లీ మీరు అందుకే అబ్జర్వ్ చేస్తే టీజర్లో ఏంటంటే ద పల్స్ ఆఫ్ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టాం. సో దాంట్లో అగ్రికల్చర్ని డీల్ చేసాం. ట్రైలర్ ఏం చేసామంటే ద హార్ట్ బీట్ అని చెప్పేసి కామెడీను లవ్ స్టోరీని కంటెంట్ మిక్స్ చేసి చూపించడం జరిగింది. సో బేసికలీ ఏంటంటే జనాలు ఇప్పుడు నాకు వచ్చే బేసిక్ డౌట్స్ కూడా నా చుట్టుపక్కల అడుగుతుంది ఏంటంటే, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, ఈ రెండింటిని ఎలా బ్లెండ్ చేసావని చెప్పి నన్ను చాలా మంది అడుగుతున్నారు. ఈక్వేటర్లో పెట్టాం. సో యాక్చువల్లీ ఈ పాయింట్ మీద పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఎక్కువ వర్క్ చేసామండి. సీరియస్లీ ఈ సినిమా నాకు ఎంత, మా టీంకి కానీ ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే, ఖచ్చితంగా ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా డెఫినెట్లీ ఇట్ విల్ రిమెంబర్ ఫర్ టైమ్ మాట. ఎందుకంటే 2 డిఫరెంట్ జోనర్స్ మిక్స్ చేయడం అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ మాట. ఓకే, అయితే పాయల్ని అసలు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిందే మీరు అంట కదా? ఫస్ట్ సైన్ చేసిన సినిమా అయితే. ఓకే, బట్ తను ఒక 1 or 2 ఫిల్మ్స్ వచ్చినట్టు చౌరిపట్నం అండ్ బాగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా సినిమాలు చేస్తున్నారు. థర్డ్ రిలీజ్ అనుకుంటా తెలుగులో. అవును, యాక్చువల్ అప్పటికి అంటే సార్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు సినిమా? 2-3 years అయింది. ఎందుకు డిలే అయిందంటే వాట్ ఇస్ ద ఆన్సర్? అదే అండి, త్రిగుణ్ డేట్స్ ఇవ్వలేదా? సినిమాలంటే మరి త్రిగుణ్ డేట్స్ ఇవ్వలేదా మీకు? త్రిగుణ్ నాకు ఈ టైంలో కూడా ఎవరన్నా ఇమీడియట్ గా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే ఫస్ట్ క్యాండిడేట్ త్రిగుణ్. ఐ నో దట్ హి విల్ డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. ఏదైనా కానీ నాకేం ప్రాబ్లం ఉందా ఫస్ట్ ఇలా ఉందంటే ఓకే ఇది సార్ట్ అవుట్ అవుతుంది, కంగారు వద్దు అని నన్ను కూల్ డౌన్ చేసి, సొల్యూషన్ ఉండకపోవచ్చు బట్ ఒక సపోర్ట్ పిల్లర్ అండి. సపోర్ట్ అయితే ఇస్ దేర్. అండ్ వన్ థింగ్ అండి, మీరు ఇందాక చెప్పిన దానికి ఏంటంటే ప్రతిదానికి ఒక రీజన్ డివైన్ అంతే, అందుకని ఏం లేదండి. బట్ ఎట్ ద ఎండ్ ఏంటంటే సినిమా చూసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ సినిమా మీరు కూడా చూసాక దీని వెనకాల ప్రాబ్లమ్స్ అనేది మీరు అనుకోరు. యాక్చువల్లీ ఈషా కూడా 1 year లేట్ అయింది. అవును, ఎంత ఊపిందో అందరికీ తెలుసు. డిస్పైట్ అంటే బిహైండ్ ద సీన్స్ మీకు తెలుసు, ఇండస్ట్రీ అంతా ఒకేలా ఉండదు. కొన్ని వర్క్ అవుతాయి, కొన్ని వర్క్ అన్ని కలిసి రావడం, అంటే కొన్ని వర్కౌట్ కావన్నవి వర్కౌట్ అయిపోతాయి. కొన్ని వర్కౌట్ అవుతాయి అని కూర్చుంటే కొన్ని అసలు వర్కౌట్ ఏంటంటే అసలు ఈ డేట్ కూడా మేము అసలు అనుకున్న డేట్ కదా, బట్ మంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చింది. అంతే, దాని మీద మేము కాన్ఫిడెన్స్ పెరిగింది మాట. ఎందుకంటే డివైన్ కూడా మా వెనకాల ఉంది అనేది అయితే నమ్ముతాం. అంటే ఫస్ట్ ఒక 2 days ముందే డిసైడ్ అయింది. నాకు ఫోన్ చేసి, నేను షూట్లో నేను నైట్ షూట్స్ ఉన్నాయి, నేను డేలో వచ్చి 100% చేస్తాను, విల్ ప్రమోట్ ద ఫిల్మ్, తీసుకెళ్దాం, ఒక వారమే ఉంది, ఎన్ని స్క్రీన్స్ అంటే XYZ స్క్రీన్స్, కొంచెం తక్కువ స్క్రీన్స్ చెప్పారు. మేము ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండగా బయట డిస్ట్రిబ్యూటర్లు రావడం, స్క్రీన్లు పెరగడం జరుగుతూ ఉంది. ఈ 2 ఇంటర్వ్యూల మధ్యలో 30 స్క్రీన్లు పెరిగాయి. సూపర్. సో మంచి టైమింగ్, సమ్మర్, అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యామిలీస్ వెళ్ళి చూడాలనుకుంటారు. ఒక మంచి క్లీన్ ఫిల్మ్, నవ్వుకుంటూ రావాలి. అండ్ యాక్చువల్లీ ఏంటంటే అండి, మనం మెసేజ్ రుద్దితే ఎవరికి నచ్చదు. ట్రూ. కానీ మనకి తెలిసిన చాలా విషయాలు కమర్షియల్ సినిమాలో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ మనీ గురించి శివాజీ సినిమా చూసి మనం నేర్చుకుంటాం. ఠాగూర్ సినిమా చూస్తేనే కరప్షన్ ఏంటో తెలుస్తుంది. అపరిచితుడు సినిమా చూస్తే, సో అట్లా ఎవ్రీ ఫిల్మ్ మనకి ఒకటి నేర్పిస్తూ. ఇప్పుడు అడిగాం అనుకోండి, ఇప్పుడు అడిగితే శివాజీ సినిమా బ్లాక్ మనీ గురించి అని చెప్తాం, అప్పుడు అడిగితే శివాజీ సినిమా శ్రేయ గురించి అని చెప్తాం కదా. సో ఇది కూడా దో మేము చెప్పాల్సిన స్టోరీ అగ్రికల్చర్ గురించి అయినా, మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ అ నైస్ కమర్షియల్ ఎంటర్టైనర్. అయితే ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక థింగ్ బాగా నచ్చింది.
ఆ పిల్ల లిస్ట్ వేస్తుంది కదా, అంత పొడిగెళ్తుంది కదా. ఆ, ఇంట్లో ఎప్పుడు అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? అట్లాంటి వాళ్ళు దొరకాలని మీ అందరికి అదే అమ్మాయిలు ఎప్పుడైనా జరిగిందా? I was మీరు thinking. ఇన్స్టాగ్రామ్ లో చూస్తారు కదా రీల్స్ వెళ్తా ఉంటాయి. మీకు కాబోయే హస్బెండ్ ఎలా ఉంటుంది? నా హస్బెండ్ 5 lakhs. 5 lakhs. చచ్చా, నాకు అసలు అలాంటి ఆశలే లేవు. నేను పెడతా కావాలంటే నాకు అసలు అలాంటి ఆశలే లేవు. డబ్బు వెనకాల పడే మనిషిని అయితే నేను కాదు. కదా. సో ఈ ఫస్ట్ ట్రైలర్ చూడంగానే చాలా మంది అడిగి అంటే అమ్మాయి కమర్షియల్ ఏంటి అని. బట్ అలా ఉండాలి కదా, మొత్తం అంతా ఏమీ లైక్ ముందులా కాకుండా దే వెరీ ప్రాక్టికల్. యాజ్ యూ మెన్షన్ ఇందాక, ఇప్పుడు అమ్మాయిలు కూడా జెన్జీ వాళ్ళు ఎలా ఉన్నారు, చాలా అలా ఉన్నారు. చాలా సెన్సిబుల్ గా ఉన్నారు, చాలా Hmm. ప్రాక్టికల్. హలో బాబు, సొల్లంతా కాదు, ఎంత ఏంటి, నేను ఇంత ఏంటి? కథ ఏంటి, ఆ, సంపాదించేది ఎంత, నాకు వచ్చేది ఎంత, నీకు నేను వచ్చేది ఎంత. వండుతా, నువ్వు గిన్నెలు గడుగు. ఎగ్జాక్ట్లీ. నేను ఉతుకుతాను వారే, అరే వెరీ క్లియర్ కదా. నేను కట్ చేస్తాను వండు. ఎగ్జాక్ట్లీ. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా, పాయల్ కూడా. సో లైక్ ఐ సెడ్, కానీ లైక్ దట్ డైలాగ్, నీ పర్సనాలిటీకి నువ్వు తినేదానికి సంబంధం లేదు అంటే కొన్ని కొన్ని. పాయల్ కి రియల్ లైఫ్ లో కూడా ఆ డైలాగ్ సరిపోతుంది. అవును, మంచి తిండి ఐ యూస్ టు ఫాలో హర్ అకౌంట్. అసలు ఎప్పుడు చూసినా ఎప్పుడు ఫుడ్డే. అవును, ఎప్పుడు చూసినా రోజుకు తింటనే ఉంటది. బట్ ఫిగర్ మాత్రం అలా మంచిగా మెయింటైన్ పోస్ట్ చేస్తుంది. పెడితే అది కొన్ని మెటబాలికల్ జీన్స్ అంటే. త్రిగుణ్ అయితే నేను షాక్ అయ్యానండి ఒకసారి, నాకు తెలిసి వెన్ షీఈస్ మీ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకుంటా, నేను కూడా మంచిగా ఒక ఫోటో వేసుకొని ఆ ఫోటో ఎలా ఉంటే లాస్ట్ టైం ఐ సెండ్ Yeah, కదా, yeah, నేను correct. చెప్పాను కదా, ఆ ఫోటో చూసి షాక్ అయ్యాను. ఏంటి ఏమైంది త్రిగుణ్ కి, ఇలా అయిపోయాడు ఏంటి నా అనుకున్నా. వేరే షూట్ కి వెయిట్ పుట్ ఆన్ చేశాను. సో పర్సనల్ దాంట్లో స్టోరీ పెట్టాను అన్నమాట. తను నేను ఫుల్ వెయిట్ పుట్టానై ఉంటే ఇద్దరు టమ్మిల్ పట్టుకుని ఇలా ఉన్నారనమాట ఆ ఫోటోలో. ఆ తర్వాత కట్ చేస్తే మళ్ళా మొత్తం యూ ట్రాన్స్ఫార్మ్ యువర్ అది కొంచెం ఎంటైర్ బాడీ. ఓల్డర్ ఫోటో అన్నమాట. ఓకే, అప్పటికి వెయిట్ తగ్గిపోయాను, కొంచెం ఓల్డర్ ఫోటో. ఆ ఫోటో పెట్టి ఒక 10-15 days మళ్ళీ ఏదో ప్రెస్ మీట్ ఏదో వస్తే ఉన్నాం కదా. వాట్